ఎన్టీ రామారావుని పట్టుకొని వాడిది గీడిది అని చెప్పేసి గతంలో ఈయన మాట్లాడినటువంటి మాటలు, అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ సందర్భంగా మధ్యలో ఆపేసుకురు కెమెరాలు, బ్రేక్ తీసుకురు. ఆ బ్రేక్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి రాధాకృష్ణ స్పూఫింగ్ ఇస్తా ఉన్నాడు. ఎట్టెట్ట మాట్లాడాలి, ఏమేమి చేయాలి, ఎన్టీఆర్ పేరు మార్చండి, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎందుకు, ఇంకా వాడిది అయిపోయింది మార్చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఇది చంద్రబాబు నాయుడికి రాధాకృష్ణ చేస్తున్నటువంటి బానిసత్వం. మీరు ఇలా మీడియా గురించి, మీడియా స్వేచ్ఛ గురించి, దాని గురించి మాట్లాడడం విడ్డూరంగా అనిపిస్తున్నది. రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అంటే నువ్వు చంద్రబాబు నాయుడిని భుజానెత్తుకొని ఏదో చంద్రబాబు నాయుడికి అన్యాయం జరిగిపోతే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని, చంద్రబాబు నాయుడు ఇక్కడ రావడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీల మీద, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మీద విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేయడము, ఈ అన్నీ కూడా దేనికోసం చేస్తా ఉన్నావో అర్థమైతేనే ఉన్నది. దేనికోసము, ఎందుకోసం చేస్తా ఉన్నావో అర్థమైతేనే ఉంది. సో కాబట్టి మీరు ఏదో మీడియా ముసుగులో ఇంకేదో చెప్పాలన్న ప్రయత్నం చేస్తే అది చాలా విడ్డూరంగా ఉంటుంది, నవ్వుకోవడానికి కూడా అవకాశం. మీరు చేసేదేమో సొక్కమైనటువంటి పనులు, అందుకే మిమ్మల్ని ప్రత్యర్థులుగా ఎంచుకుంటారా. మీరు వార్త తీరులా జనాలకు వాస్తవాలు చెప్తే ఏ ప్రాబ్లం ఉండదు.